హిందూ ధర్మం కూడా వచ్చి సనాతన ధర్మంలో కలుస్తుంది. సో ఎప్పుడు కలుస్తుంది? ఎప్పుడైతే భగవంతుడు నిరాకారుడు అన్న విషయం, అంటే ఇస్లాం మతం క్రైస్తవ మతం కూడా వచ్చి కలుస్తుంది. వాళ్ళు ఎట్లా వచ్చి కలుస్తారని అంటే, నిరాకారుడు అవతరించాడన్న విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకున్నప్పుడు ఈ మతాలన్నీ సమాప్తైపోతాయి. సో అందుకే అన్ని కలిసిపోవును అంటారు. సో అప్పుడు ఒకటే ఆ సనాతన ధర్మానికి సంబంధించినట్టు ఆ సత్యుగం వచ్చి అందరూ స్వధర్మంలో ఉండి జీవిస్తారు. సో ఇప్పుడున్న ఈ ప్రజల రాజ్యాంగం ఏదైతుందో, ఈ పూర్తి రాజ్యాంగం అన్నది పోయి భగవంతుని రాజ్యాంగం వస్తుంది. భగవంతుని రాజ్యాంగంలో ఈ రకమైన ప్రజలు ఎన్నుకోబడడం అంటూ ఉండదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉందంటే, ప్రజలు ఎన్నుకుంటున్నారు పాలకుల్ని. కానీ ఏదైతే భగవంతుని రాజ్యాంగం ఉంటుందో అక్కడ భగవంతుడు ఎన్నుకుంటాడు పాలకులను. ఏ పాలకులు పాలిస్తే ప్రజలు సుఖంగా ఉంటారో, ధర్మం ప్రకారం ఉంటారో వాళ్ళనైనా ఎన్నుకుంటాడు. ఎట్లా ఎన్నుకుంటాడు? ఇప్పుడు ఈ సంగమంలో ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా చూడండి. సో సంగమ యుగం అనేసి ఇదిగో ఇక్కడ ఈ కింద లైన్ పైన లిఖింపబడిన మీద కలియుగం యొక్క ఆయువు 4,32,000 సంవత్సరాల మనుష్యుల పాపాల వలన అది 5,000 సంవత్సరాలు మాత్రమని అని అచ్యుతానంద దాస్జీ మహారాజ్ వివరించారు. ఆయన ఎట్లా వివరించాడు? ఈ పై వాక్యాలు చూడండి. నిరాకార భగవంతుని ఆదేశం మేరకు, అంటే భగవంతుని నుంచి సంకేతాలు వస్తాయి. ఎవరెవరైతే ఆయన భక్తులు ఉంటారో, ఆయన ఆజ్ఞాకారులు ఉంటారో, యుగ పరివర్తనలో ఆయనకు సంయోగం ఇస్తారో వాళ్ళకి సంకేతాలు అందినప్పుడు ప్రజల మనుగడని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఉన్నతి కోసము, ప్రజల మేలు కోసం ఈ విషయాలు బయటికి తీసుకొస్తారు. సత్యమైన భక్తులు ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకుని స్వధర్మంలో ఉండి మనసా వాచా కర్మన పవిత్రంగా ఉండి, అంటే ధర్మం ప్రకారం నడుచుకోవడమే ఇక్కడ పవిత్రంగా ఉండడం. మళ్ళీ శరీరానికి వర్తించేసి మళ్ళీ అటు వెళ్ళిపోద్దు. ఆత్మకు వర్తింపజేయాలి ప్రతిదాన్ని. సో చేసి ఆ రకంగా యుగ పరివర్తన సమయం ఏదైతుందో భగవానుడికి సంయోగులు అవుతారు. సో ఇందాక మనం చూసినట్టు ఇక్కడ ఏమవుతుంది? 12,000 మంది ప్రచారం చేస్తారు. ఆయన ధర్మస్థాపనకు వచ్చినప్పుడు ఇంకా ఇదే పుస్తకంలో ఆ కల్కి వచ్చేసి సనాతన ధర్మాన్ని కూడా కానీ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఈ రోజుటికి ఇది విషయం తెలుసుకుందాము, రేపు కంటిన్యూ చేద్దాము. సో ఈ రకంగా పాపాల వలన 5,000 సంవత్సరాలు మాత్రమే అని అచ్యుతానంద దాస్ మహా వివరించున్నారు. దీని అర్థం కలియుగం సమాప్తి అయిపోయి మనం యుగ సంధ్య లేదా సంగమ యుగంలోకి వచ్చాము. సో సంగమ యుగంలోకి యుగ సంధ్య అంటే కలియుగం సమాప్తి అయిపోయి ఇప్పుడు సత్యుగం రాబోతోంది.